అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ప్రభా సుబ్బారావు గారు రచించిన అమ్మలో మార్పు. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? మధ్యాహ్నం భోజనం చేసి పడుకొని ఆంధ్రభూమి తిరగేస్తూ ఉంటే చిన్నగా కునుకు పట్టింది జ్యోతికి. కాలింగ్ బెల్ వినిపించి ఉలిక్కిపడి లేచి ఆవలిస్తూ వెళ్ళి వీధి తలుపు తీసింది. ఎదురుగా మామగారి మేనమామ కోడలు రమ, ఆమె కూతురు అనిత నిలబడున్నారు. పక్కనే సూట్ కేసు, బ్యాగు. రండి పిన్ని గారు, మంచి ఎండలో బయలుదేరినట్లున్నారు, బస్సుకొచ్చారా? కుశల ప్రశ్నలతో ఆహ్వానించింది జ్యోతి. అవునమ్మా, 1 గంటకి నాన్ స్టాప్ బస్సు ఉంది, భోంచేసి అది ఎక్కాం, చాలా ఎండగా ఉంది. జ్యోతి అందించిన మంచినీళ్ళ గ్లాస్ అందుకుంటూ అంది రమ. కంగ్రాచ్యులేషన్స్ అనిత, మంచి కాలేజీలో సీటు కొట్టేశావు. అభినందిస్తున్న జ్యోతి వైపు ఆరాధనగా చూసింది అనిత. బాపు బొమ్మలా ఉంటుంది జ్యోతి. ఎంత చూసినా ఇంకా చూడాలి అనిపించేంత అందం, దానికి తగ్గ చలాకీతనం. 2 పిల్లల తల్లిలా లేదు. థ్యాంక్స్ అక్క, సిగ్గుగా అని. అత్తయ్య లోపలున్నారా? శాంతమ్మ గురించి అడుగుతూ చుట్టూ చూసింది. అత్తయ్య గారికి ఈ టైంలో కొంచెం సేపు కొనుకు తీయడం అలవాటు. ఉండండి, లేచారేమో చూస్తాను అంటూ అత్తగారి రూమ్ వైపు దారి తీసింది. అత్తయ్య, రమపిన్ని గారు, అనిత వచ్చారు అంది. తలుపు చప్పుడుకి కళ్ళు తెరిచి చూసిన శాంతమ్మతో చెప్పి, రండి పిన్ని గారు, అత్తయ్య లేచారు. రమను అత్తగారి గదిలోకి పిలిచింది. ఎలా ఉన్నారు వదినా? వదినగారిని పలకరించింది రమ. బాగానే ఉన్నాను రమా, నిన్ననే అమ్మల దగ్గర నుండి వచ్చాను. అనితకు జేఎన్టీయూలో సీట్ రావడం చాలా సంతోషంగా ఉంది. అనిత వైపు నవ్వుతూ మెచ్చుకోలుగా చూశారు. దీనికి కాకినాడలో సీట్ రావడం వల్ల నేను, మీ తమ్ముడు చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాం వదినా. మీ తమ్ముడు మీ దగ్గరుండి చదివారు, దీనికి కూడా మీ దగ్గరుండి చదివే అదృష్టం పట్టింది. సంతోషంగా ఊపిరి తీసుకోకుండా చెప్పుకుపోతున్న రమ మాటలను నిరాసక్తంగా వింటుంది శాంతమ్మ. మంచినీళ్లు తాగి ఖాళీ గ్లాస్ అందిస్తూ, పిల్లలు స్కూల్కి వెళ్ళారా జ్యోతి అడిగారు. అవును పిన్ని గారు, ఇంకో అరగంటలో వచ్చేస్తారు వినయంగా చెప్పింది. అత్తయ్య, టీ పెట్టనా? అత్తగారిని అడిగింది. పెట్టమ్మా. అనిత, నువ్వు టీ తాగుతావా? అనితని అడిగింది. అనితకు టీ కాఫీలు అలవాట్లేదు వదినా. పొద్దుటే 1 గ్లాస్ పాలు, మధ్యాహ్నం పూట ఫ్రూట్ జ్యూస్ ఏమన్నా తాగుతుంది. అయినా తిండికి దొంగొదినా, గుప్పెడు మెతుకులు కూడా తిందో. రమ కూతురు గురించి చెబుతూ ఉంటే వచ్చే నవ్వుని ఆపుకుంటూ, పాపం ఏమీ తినకుండానే గాలి పీలుస్తూ ఎంత బొద్దుగా ఉందనుకుంటా. ఇప్పుడేం కావాలో చెప్పకుండా ఈ సోదంతా ఏమిటో మనసులో అనుకుంది జ్యోతి. జ్యోతి, మన ముగ్గురికి టీ పెట్టి అనితకు నిమ్మరసం కలిపివమ్మా, డబ్బాలో కారపోసుంది చూడు. శాంతమ్మ కోడలికి పురమాయించింది. అందుకే అత్తగారు తెగ నచ్చుతారు జ్యోతికి. ఏం చెయ్యాలా అని తల బద్దలు కొట్టుకునే సమయంలో తేలిగ్గా పరిష్కార మార్గం చూపిస్తారు. టీలు పూర్తయ్యేసరికి పిల్లలొచ్చే టైం అయిందని వీధి చివరకు స్కూల్ బస్ ఆగే చోటుకి వెళ్ళింది జ్యోతి. పిల్లలకు యూనిఫామ్ మార్చి, స్నానాలు చేయించి, పాలు కలిపి తాగించేసరికి రాత్రి వంట టైం అయింది. జ్యోతి కూరలు తరిగి ఇస్తే శాంతమ్మ వంట పూర్తి చేసింది. ఈలోపు రమ కూతురుతో చెబుతోంది. అని, ఈ రూమ్లో అత్తయ్య ఒక్కతే పడుకుంటారు. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఈ రూమ్లో నుండి కదలకుండా చదువుకోవచ్చు. ఎప్పుడన్నా టీవీ చూడాలనుంటే హాల్లో కూర్చోవచ్చు. ఇక్కడ కూతురికి ఏ లోటు ఉండదని రమ ఉద్దేశం. సతీష్ వచ్చాక అందరూ భోజనాలకు కూర్చున్నారు. మావయ్య ఎలా ఉన్నారు అత్తయ్య? రమను పలకరించాడు సతీష్. మీ మావయ్యకు ఎప్పుడూ బిజీ కదయ్యా, బాగానే ఉన్నారు. నీకు ఫోన్ చేసి మాట్లాడతాను అన్నారు, మాట్లాడారా? రమ భోజనం చేస్తూ అడిగింది. మధ్యాహ్నం చేశారు. మీరు అనిత బయలుదేరిన సంగతి చెప్పి అనితకు ఒక స్కూటీ కొనమని చెప్పారు. కాలేజీకి ఇక్కడి నుంచి దూరం కదా. ఇంతలో సతీష్ కొడుకు శ్రీబాబు నాన్నండి అంటూ చెల్లి మీద కంప్లైంట్ చేయడానికి వచ్చాడు. ఏమిటి నాన్న, ఏమైంది? కొడుకుని దగ్గరకు తీసుకున్నాడు సతీష్. చూడండి, చెల్లి నన్ను హోంవర్క్ చేసుకోనివ్వడం లేదు. ఏం తల్లి, తప్పు కదా,
అన్నని హోంవర్క్ చేసుకొనివ్వు. నువ్విట్రా, నీకు బొమ్మ గురించి చెప్పాలి. అంతే, చెంగు చెంగున గెంతుకుంటూ వచ్చి తండ్రి ఒళ్ళో కూర్చుంది నందిత. రమా, నువ్వు సత్యం ఏమీ అనుకోవద్దు, అనితను హాస్టల్లో పెట్టేయండి. శాంతమ్మ ఖచ్చితంగా చెప్పింది. తల్లి వైపు నిర్ఘాంతపోయి చూశాడు సతీష్. అమ్మేనా ఇంత కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది? రమ చిన్నబుచ్చుకున్నట్లుగా మొహం పెట్టుకొని, అదేమిటొదినా, అనితను మీ కడుపులో పెట్టుకుంటారనుకున్నాను. మీరున్నారని చాలా ధీమాగా ఉన్నాం. ఒక్కసారి గాలి తీసేసినట్లయింది రమ పరిస్థితి. నేనెప్పుడూ ఒకచోటే ఉండడం లేదు రమా. కొద్ది రోజులు రవి దగ్గరికి వెళతాను, కొద్ది రోజులు అమ్మల దగ్గరికి వెళతాను. ఇంకా పెద్దబాబు చిన్నబాబు ఊరుకోరు కదా, అక్కడ కొద్ది రోజులు ఉంటూ ఉంటాను. నేనున్నప్పుడే జ్యోతికి పిల్లలతో పని తెమలక కొట్టుకుంటూ ఉంటుంది. నేను లేనప్పుడు పిల్లలతో చేసుకోవాలంటే ఇంకా కష్టం. ఒకళ్ళకొకళ్ళు పెరిగితే పని పెరుగుతుంది కదా. అత్తగారి మాటలకు జ్యోతికి ఒక పక్క ఆనందంగా ఉన్నా, అత్తగారు ఇంత ఖచ్చితంగా చెబుతారని ఊహించక అయోమయంగా చూసింది. సున్నితంగా మాట్లాడే శాంతమ్మే తెలుసు జ్యోతికి. అనితకు కాకినాడలో సీట్ వచ్చినప్పటి నుండి జ్యోతిని మెంటల్గా ప్రిపేర్ చేశాడు సతీష్. అమ్మ ఎంతమందిని ఇంట్లో పెట్టుకొని చదివించిందో, వాళ్ళని ఎలా చూసేదో చెప్పి, తప్పదు మనమూ చూడాలి అని చెప్పాడు. భర్త మాటకు ఎదురు చెప్పలేదు, కానీ జ్యోతికి చేయగలనా అని బెంగగానే ఉంది. చిన్నబుచ్చుకున్న మొహాలతో బెడ్రూంలోకి దారితీశారు రమా అనితలు. పక్కలు సర్దొచ్చింది జ్యోతి. వంటగది సర్దుతున్న తల్లి దగ్గరకు వచ్చి, అదేంటమ్మా అలా చెప్పేశావు? అత్తయ్య చిన్నబుచ్చుకుంది. సత్యం మావయ్య ఏమనుకుంటారు? శని ఆదివారాలు ఇంటికే వెళ్ళిపోతుంది కదా, 2 గంటలు ప్రయాణం. మరీ అంత ఖచ్చితంగా చెప్పకుండా ఉండాల్సింది. సతీష్ తల్లితో అన్నాడు. కన్నా, ఈ విషయంలో నువ్వు కలగజేసుకోవద్దు. సత్యం మావయ్యతో నేను మాట్లాడతాను. అంతే నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. సత్యం మావయ్య కాలేజీలో చేరినప్పుడు ఇప్పుడు నువ్వన్నట్లే మీ నాన్నగారు కూడా, పోన్లే శాంతి, వారంలో 5 రోజులే కదా, మిగిలిన 2 రోజులు ఇంటికి వెళ్ళిపోతాడు అంటూ నచ్చజెప్పారు. ఒక్కో వారం ఒక్కో ఆటంకం వచ్చేది. ఏవో మిడ్ ఎగ్జామ్స్ అని ఇంకా ఏవో పెడుతూ ఉండేవారు. అక్కడికి వెళితే చదువు సాగడం లేదని ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో వెళ్ళేవాడు. అదలా ఉంచితే నాన్నగారి ఇంకో మేనమామ కూతురికి గర్ల్స్ పాలిటెక్నిక్లో సీట్ వచ్చింది. నీకు తెలుసు కదా వాణి. నో అని చెప్పడానికి ఛాన్స్ లేదు. సత్యం ఉన్నందువల్ల వాణిని కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. ఇలా మీరు పెద్ద అయ్యేంత వరకు ఏవో లింకులు ఉంటూనే ఉన్నాయి. శాంతమ్మ ఆగింది. అవునమ్మా, నాకు అవన్నీ గుర్తున్నాయి. కానీ అప్పుడు నువ్వు నాన్నగారు బంధువులందరినీ ఆదరించి ఇప్పుడు మేం చెయ్యలేమని వదిలేస్తే ఏం బాగుంటుంది? మన కుటుంబానికి బంధువుల్లో మంచి పేరుంది కదా. సతీష్కి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ మంచి పేరే మా మీద మాకు విసుగొచ్చేటట్లు చేసింది కన్నా. మీ చిన్నతనంలో మేము పడ్డ పాటలు మీరు పడకూడదు. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనవుతుంది అన్న సామెతగా ప్రతి చిన్న విషయానికి ఆలోచించి ఆలోచించి అడుగు వేయాల్సి వచ్చేది. మనది అటు ఇటు 4గురున్న కుటుంబం. ఏదో ఒక ప్రయాణం తగులుతూ ఉండేది. ఇద్దరం కలిసి వెళ్ళడానికి ఉండేది కాదు. 5గురిని అంటే మీరు 3, వాళ్ళిద్దరూను. అందరినీ ఎవరి మీద వదిలి వెళతాం? నేను వెళ్లాల్సి వచ్చే సందర్భం అయితే తెల్లవారుజామునే లేచి అందరికీ వంటలు చేసి వెళ్లేదాన్ని. ఒక్కొక్కసారి నాన్నగారు ఒక్కరే వెళ్ళొచ్చేవారు. కొంతమంది బంధువులతో రాలేదని నిష్ఠూరాలు. సరే, ఇవన్నీ ఒక వంతైతే నాన్నగారికి నాకు ప్రైవసీ ఉండేది కాదు. ఆఖరి మాట చెప్పలేక చెప్పింది శాంతమ్మ. అమ్మ ఆర్దోక్తిగా ఆగిపోవడం గమనించిన సతీష్ అనుకున్నాడు, నిజమే, అప్పట్లో ఇవన్నీ ఆలోచించే వయసు లేదు కదా. ఒకటి మాత్రం గుర్తుంది, బాత్రూంకి ఎప్పుడూ క్యూ సిస్టమే. అందరిది ఒకటే టైము, ఉన్నది ఒకటే బాత్రూమ్. అమ్మ ఎక్కువగా సర్ది చెబుతూ ఉండేది. కన్నా, ఇప్పుడు నువ్వు అనితను పెట్టుకుంటావు. వచ్చే సంవత్సరం చిన్నాన్నగారి అబ్బాయి రావచ్చు. ఇలా ఏదో లింకు ఉంటూనే ఉంటుంది. జ్యోతి కూడా చురుగ్గా చేసుకోవడం వల్ల బంధువులందరూ శాంతమ్మకు తగ్గ కోడలు అంటూ పొగుడుతూ ఉంటారు. మా చురుకుదనాల వల్ల మా కలసట తప్ప ఏమీ ఉండడం లేదు. ఈ పాటలన్నీ పడి పడి అలిసిపోయాను కన్నా. ఏది ఏమైనా మీ మీదకు ఏమీ రానివ్వను. ఆ చెడ్డ పేరేదో నేనే వేసుకుంటాను. నేను పడ్డ కష్టాలు నాతోనే పోని. శాంతమ్మ సతీష్కి నచ్చజెప్పింది. పోనీలే అత్తయ్య, పెట్టే బేడ సర్దుకొని ఎంతో ఆశతో వచ్చారు.
కొద్ది రోజులు చూసిన తర్వాత హాస్టల్లో పెట్టమందాంలే. అత్తగారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించింది జ్యోతి. ఈ అనుభవము అయింది నాకు. మా పిన్నత్తగారి మనవరాలు ఉమెన్స్ కాలేజీలో జాయిన్ అవడానికి వచ్చింది. మా పిన్నత్తగారమ్మాయి ఏమందంటే, వదినా, ఒక్క 6 నెలల పాటు నీ దగ్గర ఉంటుంది. ఈలోగా రమ్యకి కొత్తదనం పోయి ఫ్రెండ్స్తో అలవాటవుతుంది. ఇల్లు వదిలి నన్ను వదిలి ఇదే మొదటిసారి బయటికి రావడం. ఆ దిగులు తీరాక హాస్టల్లో పెడతాం అన్నారు. సరే అన్నాం. ఫస్ట్ ఇయర్ అయ్యేంత వరకు పోస్ట్ పోన్ చేశారు. సెకండ్ ఇయర్లో హాస్టల్లో పెట్టిన తర్వాత వారానికి 10 రోజులకి హాస్టల్ నుండి ఫోన్లు. కడుపులో నొప్పని ఒకసారి, జ్వరం అని ఒకసారి. మనం ఉండేది సర్పవరం జంక్షన్ అయితే కాలేజీ జగన్నాథపురం. గార్డియన్గా సంతకం చేసినందుకు నాకు రిక్షా ఖర్చులు, సిటీ బస్ ఖర్చులు తప్పేవి కాదు. పైగా మన ఇంట్లో అప్పుడు ఫోన్ లేదు, పక్కింటికి ఫోన్లు. ఇదో రకం ఇబ్బంది. రమ్యతో చాలా ఇబ్బంది అయ్యేది. తను ఫోన్ చేసినప్పుడు పిల్లలకు పరీక్షలు అనుకో, వెళ్ళి తీసుకురావడానికి 2 గంటల టైం వేస్ట్ అయ్యేది. ఇవన్నీ పడ్డం కన్నా ఇంట్లోనే ఉంచేసుకుందాం అనిపించింది. అందుచేత కొద్ది రోజులు ఉంచుకొని చూద్దామని మాత్రం అస్సలు అనొద్దు. జ్యోతమ్మ, ఈ విషయంలో నాకు నచ్చజెప్పాలని ప్రయత్నించొద్దు. ఆ చెడ్డ మాట ఏదో నేనే వేసుకుంటాను, సరేనా? ఇంకో విషయం జ్యోతి, మన పిల్లలకి ఇష్టమైనవి మనం చేసుకోవడానికి ఉండదు. పైనున్న పిల్లలు నేను అత్తెన్నో ఇత్తెన్నో అంటే రకరకాలు చేయడానికి సమయం సరిపోక మన పిల్లలకు సర్ది చెప్పి వాళ్ళకు కావలసినవే చేసి పెడతాం. వద్దు తల్లి, ఈ మంచితనాలతో మొహం మొత్తేసింది. మీ ఇద్దరు ఏమనుకుంటారో అని భయపడి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. శాంతమ్మ ఊపిరి పీల్చుకుంది. సతీష్, జ్యోతి మొహమొహాలు చూసుకున్నారు. బెడ్రూమ్లోకి వెళ్ళాక, నన్ను ఒకసారి గిల్లు. జ్యోతి ముందుకు చెయ్యి చాచాడు సతీష్. అసలు అమ్మేనా ఇలా మాట్లాడుతుంది? నాకు నమ్మబుద్ధి కావడం లేదు అన్నాడు. అత్తయ్య గారు అనుభవంతో చెప్పే మాటలండి. ఈ మధ్య అత్తయ్య గారికి ఎవరొచ్చి ఉంటున్నా పెద్దగా ఇష్టం ఉండడం లేదు. వీలైనంత వరకు పిల్లలతో ఆడుకోవాలని ప్రయత్నిస్తారు. ఆ సమయంలో ఎవరొచ్చినా ముక్తసరిగా మాట్లాడుతున్నారు. మొన్న చిన్నత్తయ్య గారు వచ్చినప్పుడు సొంత చెల్లెలని కూడా చూడకుండా ముక్తసరిగా మాట్లాడి పిల్లలతో కాలక్షేపం చేశారు. గుమ్మంలోకి వస్తే చాలు కష్టసుఖాలు అడిగి తెలుసుకునే అక్క ఇంత ముభావంగా ఎందుకుంది అని నన్ను అడిగారు చిన్నత్తయ్య. భర్తకు అత్తగారిలో వచ్చిన మార్పుని వివరించింది జ్యోతి. అమ్మిలా ప్రవర్తించడానికి కారణం ఏమై ఉంటుంది? సతీష్కి అంతా అయోమయంగా ఉంది. మీరు ఈ విషయంలో తల బద్దలు కొట్టుకోవడం అనవసరం. అత్తయ్య గారు ఇంట్లో పై మనుషులు ఉండడం వల్ల ఏం కోల్పోయారో చాలా స్పష్టంగా చెప్పారు. ఆవిడ పడ్డ కష్టాలు మనం పడకూడదని ఆవిడ తాపత్రయం. ఈ విధంగా ఆలోచించడం మన అదృష్టమనే అనుకోవాలి. జ్యోతి మనసు అత్తగారి పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. నిజమే, తమ చిన్నప్పుడు ఎన్ని రకాల అడ్జస్ట్మెంట్లు. తను చెల్లి ఏదైనా అడిగితే చాలా శాంతంగా సమర్థించి చెప్పేది అమ్మ. ఆ సర్ది చెప్పడం వెనకాల ఇంత ఆవేదన దాగుందని అప్పుడు అర్థమయ్యేది కాదు మా పసి మనసులకి. పాపం నాన్నగారు కూడా అంతే. ఆఫీసు నుండి అలసిపోయి వచ్చినా సరే, శాంతి, పిల్లలతో చేయడం కష్టమవుతుంది కదూ అని ఒక్కోసారి అనేవారు. ఒక్కోసారి అమ్మ మీద విసుక్కునేవారు. అంతా నీ వల్లే. అందరితోనూ నవ్వుతూ మాట్లాడడం, వాళ్ళ ఇష్టాయిష్టాలను గుర్తుపెట్టుకొని అమర్చి పట్టడం, శాంతంగా ఉండడం వల్ల అందరూ మన ఇంటికి వస్తున్నారు. ఒక్కళ్ళన్నా గీత ఇంటికి వెళుతున్నారా? ఎప్పుడు చూడు ఉసూరుమంటూ ఉంటుంది గీత అని విసుక్కుంటే, అంటే గీతలా ఉండనా నేను కూడా? అమ్మ కవ్వించేది. గీత మా చిన్నమ్మ, నీకు తెలుసుగా. ఎవరొచ్చినా వాళ్ళింటికి వెళ్ళడానికి భయపడిపోతారు. సతీష్ జ్యోతికి వివరంగా చెప్పాడు. వీలు కుదిరినప్పుడల్లా ఏదో ఒకటి చెబుతూ ఉంటాడు. తెల్లారి లేచిన వెంటనే శాంతమ్మ మొదటి చేసిన పని సత్యంకు ఫోన్ చేయడం. సతీష్ హాల్లో కూర్చుని పిల్లలతో ఆడుతూ పేపర్ తిరగేస్తున్నాడు. జ్యోతి వంటగదిలో టిఫిన్ చేసే ప్రయత్నంలో ఉంది. రాత్రి శాంతమ్మ మాట్లాడిన తీరును జీర్ణించుకోలేనట్లు స్తబ్దుగా కూర్చుంది రమ. అనిత స్నానం చేయడానికి వెళ్ళింది. హలో సత్యం, నేను శాంతక్కను. ఆఫీసులో బిజీ అట కదా, రమ చెప్పింది. సత్యం, నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. నువ్వు అర్థం చేసుకుంటావని తెలుసులే. అదేనయ్యా, నీ కూతురు అనిత సంగతి. నీ కూతురుకి నువ్వు చదివిన కాలేజీలోనే సీట్ రావడం చాలా సంతోషం. ఇంకపోతే అనితను మా ఇంట్లో ఉంచడం కుదరదయ్యా. జ్యోతికి పిల్లలతో కష్టమవుతుందని. శాంతక్కేమిటి ఇలా మాట్లాడుతుందని ఆశ్చర్యపోతున్నావు కదూ?
తప్పు లేదయ్యా. నేను పడ్డ అవస్థలు నా కోడలు పడకూడదు. నీకు తెలుసుండి నేనెప్పుడన్నా రెస్ట్గా ఉన్నానా? మానసికంగాను శారీరకంగాను చాలా అలసిపోయి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. వినడానికి మీకు కష్టంగానే ఉండొచ్చు. అనితను ఈరోజు కాలేజీకి పంపించిన తర్వాత ఇక్కడ హాస్టల్సు, పేయింగ్ గెస్ట్ అకామిడేషన్సు ఎక్కడ మంచిగా ఉన్నాయో తెలుసుకొని మేము దగ్గరుండి జాయిన్ చేస్తాం. సరేనా? రమతో మాట్లాడతావా? ఉండి పిలుస్తాను. ఫోన్ పక్కన పెట్టి రమను పిలిచింది. రమ ఈ సంభాషణ అంతా వింటూనే ఉంది. రమతో ఏం మాట్లాడారో మరి. తర్వాత నవ్వుతూ బాగానే ఉంది. సతీష్ అమ్మ మాట్లాడే విధానం అంతా వింటూనే ఉన్నాడు. అమ్మలో వచ్చిన ఈ మార్పును చెల్లితోనూ రవితోనూ షేర్ చేసుకోవాలనిపించింది. రవికి SMS ఇచ్చి ఫోన్ చేయమని చెల్లికి ఫోన్ చేశాడు. రవి అమెరికాలో ఉంటాడు. చెల్లికి ఫోన్లో అనిత విషయమంతా వివరంగా చెప్పాడు. ఎవరన్నా ఇంటికొస్తే మనం సరిగా పలకరించకపోతే చివాట్లు పెట్టే అమ్మ, ఎవరొచ్చినా మనకు తోచిన మర్యాదలు చేయాలని నీతులు బోధించే అమ్మలో ఈ మార్పు నాకు అస్సలు అంతుపట్టడం లేదే. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అంతే సతీషు. అమ్మ వచ్చిందని తెలిసిన వెంటనే ఇక్కడున్న మన చుట్టాలందరూ వస్తారు కదా. కానీ ఈసారి అమ్మ వాళ్ళతో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎవరిని రండి అని ఆహ్వానించలేదు. పైపెచ్చు వస్తామని ఫోన్ చేసిన వాళ్లకు ఏదో ఒక సాకు చెబుతూ ఉండేది. మేం బయటకు వెళుతున్నామనో ఊరెళుతున్నామనో చెప్పేది. ఓసారి అడిగాను కూడా, ఏంటమ్మా అలా చెప్పేస్తున్నావు అని. ఏం లేదు తల్లి, నాకేదో ఒకటి రాసుకోవడం అలవాటు కదా. ఎవరైనా ఉంటే రాయడం అవ్వడం లేదు. సగం సగం రాసినవన్నీ ఉండిపోయాయి. అవి పూర్తి చేయాలి. వీళ్ళందరితోనూ కాలక్షేపం చేస్తుంటే నా రచనా వ్యాసంగం మూలపడిపోతుంది అంటూ చెప్పుకొచ్చింది. ఏదో టైంపాస్ కోసం రాస్తున్నాను అనే అమ్మేనా ఇలా మాట్లాడింది అని నేను ఆశ్చర్యపోయాను. ఉండు సతీష్, కాల్ వెయిట్ వస్తుంది. రవి కాల్ అయితే కాన్ఫరెన్స్ కలుపుకుందాం. సతీష్ని లైన్లో ఉంచి కాల్ వెయిట్ చూసింది. రవి చేశాడు. అమ్ములకి అన్నలిద్దరినీ అన్న అని పిలవడం అలవాట్లేదు. పేర్లు పెట్టే పిలుచుకుంటారు. రవి సతీష్ మాత్రం చక్కగా చెల్లి అని పిలుస్తారు. ముగ్గురు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకున్నారు. రవికి మళ్ళీ వివరంగా అమ్మలో మార్పు గురించి చెప్పాడు సతీష్. మధ్య మధ్యలో అమ్మలు కూడా మాట్లాడింది. అదేమిటి, అమ్మ అంత స్ట్రాంగ్గా మాట్లాడిందా? నమ్మలేకపోతున్నాను. అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అందరినీ కలుపుకుంటూ మాట్లాడి ఇంటికి ఆహ్వానిస్తూ ఉండేది. ఇంతలో ఈ మార్పు ఏమిటి? లేదు, అమ్మ ఇలా మాట్లాడడానికి ఏదో బలమైన కారణం ఉండుంటుంది. చెల్లి తమ్ముడు మాట్లాడింది విన్న తర్వాత అన్నాడు రవి. నువ్వు అటువంటిదేమీ పెట్టుకోకు రవి. వేరే బలమైన కారణం ఏమీ లేదు. కేవలం మనం కష్టపడకూడదు అన్న ఉద్దేశంతోనే అమ్మ ఇటువంటి నిర్ణయం తీసుకుంది. జ్యోతి కూడా అదే అంటుంది. ప్రతి విషయాన్ని భూతద్దంలో చూసి బాధపడిపోయే సున్నితమైన మనస్తత్వం గల రవికి సర్ది చెప్పాడు సతీష్. నిజమే రవి, అమ్మ ఎప్పుడూ మన గురించే ఆలోచిస్తుంది కదా. తను పడ్డ ఇబ్బందులు మనం ఎదుర్కోకూడదు అని ఇటువంటి నిర్ణయం తీసుకొని ఉంటుంది. తర్వాత ముందు ముందు మనల్ని ఎవరూ చెడ్డ అనుకోకూడదని మొహమాటాల్ని కట్ చేస్తుంది. ఇది కూడా మన మీద అమ్మకున్న పిచ్చి ప్రేమలో ఒక భాగం. చెల్లి మాటలు విన్న రవి, సతీష్ నిజమే అమ్మది పిచ్చి ప్రేమ అనుకున్నారు. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన ప్రభా సుబ్బారావు గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.